భయపడవద్దు, నేను నిన్ను ఆదుకుంటాను, దిగులు పడకు, నేను బలపరుస్తాను, సహాయం చేయవాడిని నేనే, నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని ప్రభు సెలవిచ్చాడు. యెషయా 41:10 యెహోషువ 1:9 కూడా యేసు ప్రభువారు తన శిష్యులను ఎదుర్కొన్నప్పుడు ప్రతి సమయంలో ఆ ఉదయకాలం 4 గంటలకి వారంతా భయపడ్డారు. ప్రభు సముద్రం మీద నడిచి వస్తుంటే అదిగో భూతం వస్తుంది అన్నారు. అప్పుడు ప్రభు వెంటనే ఏమన్నాడు తెలుసా? భయం వెళ్తే వాళ్ళు పాడైపోతారు. భయం వెళ్ళిందా, భయం నెక్స్ట్ వచ్చేదే సాతానుడు, అటాక్ జరుగుతుంది. భయం తర్వాత ఏదైనా జరుగుతుంది. దొంగ ఎప్పుడు చీకటి పడ్డాకి ఇంట్లో పడతాడు. దొంగలు ఎప్పుడైనా పడాలంటే లైట్ ఆఫ్ అయినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, సీసీ కెమెరాలు ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు. అలాంటి దొంగలు ఎవరు మీ ఇళ్లలోకి రాకుందరుగాక. మరి సాతానుడు ఎప్పుడు పడతాడు? ఒంట్లో. సాతానుడు ఇంట్లో పడాలన్నా, ఒంట్లో పడాలన్నా వాడు భయం వేసిన తర్వాత వస్తాడు. ముందు భయం రావాలి, తర్వాత వాడు వస్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో వినేటువంటి వార్తలు కావచ్చు, మీ చెవిలో పడిన విషయాలు కావచ్చు, మీకు తెలిసిన వారు పోయి ఉండొచ్చు, మీకంటే బలవంతులు పోయి ఉండొచ్చు. అమ్మో వాళ్ళే పోతే నేను పోనా? వద్దు, అలాంటి ఆలోచన దాన్ని వద్దు. దేవుని వాక్యాన్ని పలుకు. నేను చావను సజీవుని యెహోవా క్రియలు వివరిస్తాను, నేను యేసు రక్తమును ఆశ్రయిస్తున్నాను. ఈ మాటలు మీకు చాలా సార్లు ఇచ్చాను. గత సంవత్సరంలో అనేక మంది పలుకుతున్నారు. ఈ మాటలు పలుకుతుండండి. దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థ నొందినాను. నిశ్చయముగా యేసు నా రోగములను భరించెను, యేసు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను, యేసు రక్తంలో నాకు విజయం. ఇది మాటి మాటికి పలకండి. ఒక్కొక్క మాట 5 సార్లు 10 సార్లు పలకండి. కావాలంటే రాయండి. ఎందుకో తెలుసా? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం స్టెప్ ఇంట్లోకి వేయగానే అవిశ్వాసం అనేది బయటికి పారిపోద్ది. జ్ఞానం గలవాడు బలంగా ఉంటాడు, శక్తిమంతులుగా ఉంటారని బైబిల్లో చెప్తుంది. భయం రాకూడదు అన్నవారు చేయతండి. నాలోకి భయం రాకూడదు అన్నవారు. అది భయము పోవాలి అంటే ఏం రావాలి లోపలికి? అర్థమయ్యే భాషలో చెప్తాను. చీకటి పోవాలంటే ఏం రావాలి? డబ్బు వచ్చినా చీకటి పోదు, డాన్స్ వేసినా చీకటి పోదు, సినిమా హీరోలు తెచ్చినా పోదు, హీరోయిన్లు తెచ్చినా పోదు, పాటలు పాడేటువంటి వాళ్ళు వచ్చినా పోదు, మరి కోయిర్ వాళ్ళు వచ్చి పాటలు పాడినా పోదు. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. వెలుగు ఒక్కటే చీకటిని పటాపంచలు చేస్తుంది. వెలుగు వస్తుండగానే చీకటి సదురుకొని పరుగోపరు. చీకటి రావే అంటే రమ్మన్న రాదు. అంటే చీకటిని భయం అనుకోండి, వెలుగును ధైర్యం అనుకోండి, విశ్వాసం. అంటే ఈ చీకటిలో సాతాను పనిచేస్తున్నప్పుడు విశ్వాసంలో దేవుడు పనిచేస్తాడు. దేవుడు విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైనాడు. ఆయన కర్త, విశ్వాసానికి కర్త. సాతానుడు అవిశ్వాసానికి కర్త, అపనమ్మకానికి కర్త, భయానికి కర్త ఎవరంటే సాతానుడు. అంటే వాడి యొక్క గుణాలు ఏంటంటే భయం పుట్టించడం, మనుషుల్ని బాధ పెట్టడం, మరి మనుషుల్ని కృంగదీయడం. మరి దేవుడు ఎందులో పనిచేస్తాడు? చేపలు నీళ్ళలోనే ఆడతాయి, చేపలు నీటిలోనే ఆడతాయి. అలాగే విశ్వాసులు విశ్వాసంలోనే మనం నడవాలి. మనము వేలు చూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి మనం నడుచుకోవాలి. వీఆర్ నాట్ వాకింగ్ బై అవర్ సైడ్ బట్ వీఆర్ వాకింగ్ బై ఫెయిత్ అన్నాడు. వేలు చూపును బట్టి కాక విశ్వాసములుగా మనం జీవిస్తున్నాం. ఆ గొప్ప విశ్వాసం కలిగి ఉందాం. ప్రార్థిద్దాం. చేతులు పైపెత్తండి, కళ్ళు మూసుకుందాం. దేవాన్ని కనికరం చూపండి. నాలో భయాలు తీసేయమని అడగండి. ప్రభువా నాలో భయాలు తీసివేయండి. స్వరమెత్తండి, ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క చెయ్యి పైకి ఉండాలి. గుండెల్లో నుండి ప్రార్థన రావాలి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిలో ఉన్న సకల భయాలు నేడే వారిని విడిచిపోవునుగాక. ఈ కృపతో వారిని బలపరచండి. 365 సార్లు బైబిల్లో నాయన మీరు సెలవిచ్చున్నారు, భయపడకము భయపడకము భయపడకమని. ఈ కుమారులుగా కుమార్తెలుగా నీ యందు విశ్వాసం వచ్చిన వారుగా ఈ రోజు నుండి వారు ప్రార్థిస్తుండగా బహుధైర్యం వారికి దయచేయండి. ఆ హృదయాల్లో ఉన్న సమస్త భయాలు తీసివేయండి. భవిష్యత్తు గురించిన భయం గాని, వ్యాధి రోగముల గురించిన భయం గాని, సాతాను శక్తుల గురించిన భయం గాని, ఎవరు ఏ భయంతో కృంగిపోతున్నారో ఆ భయం నుండి వారు బయటపడుదురుగాక. కృపగల మా దేవా, ఈ ప్రజలందరికీ గొప్ప ధైర్యం అనుగ్రహించేయి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.